నమస్కారం అండి. నన్ను గుర్తుపట్టారా? 15 ఏళ్లకు ముందు కాశీలో మీరు ఆశీర్వదించారు. తర్వాతే గొప్పవాణ్ణి అయ్యాను. తమరు ఇక్కడ ఉన్నారని విన్నాను. ఓసారి చూసిపోదామని వచ్చాను. ఈ కానుక స్వీకరించండి. ఏమిటిది? దీనివల్ల ఈ జడానికి ఏం ఉపయోగం? సర్వం తెలిసిన మీకు నేను చెప్పాలా? ఈ లోకంలో ధనం లేకుండా జీవించడం కష్టం అండి. ధనం మూలం ఇదం జగత్తు కదా. ఇప్పుడు నీకేం కావాలి? మీ ఆశీర్వాదం వల్ల నా ఆశలు నెరవేరినాయి. కానీ జీవితంలో నాకు మనశ్శాంతి లేదు. ధనమూలం ఇదం జగత్తని ఇందాకేగా అన్నావు. శాంతిని కొనుక్కో. ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావలసినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తే మనశ్శాంతి దక్కుతుంది. డబ్బు దోచుకునేవాడికి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. పుణ్యం దాచుకునేవాడికి ఎప్పుడూ అది తోడుగా ఉంటుంది. అవును, పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేప్పుడు తీసుకుపోయేది లేదు. ఇక దేనికయ్యా నీది నాదన్న స్వార్థం? అయ్యయ్యో, వెళ్ళు వెళ్ళు. ఇదిగా దీన్ని తీసుకుని లేని వాళ్ళకిచ్చెళ్ళు. ఎందుకు వచ్చారు? స్వామినా? చూశారుగా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. పనే దేవుడు. కొంచెం తప్పుకోండి తప్పుకోండి, కొంచెం కొంచెం తప్పుకోండి. నమస్కారం అండి. నీకేం కావాలి? అయ్యా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయ్యా. చేసుకో, కానీ అందులో ఓ చిన్న చిక్కుంది. ఏమిటా చిక్కు? ఈ యజమాని చేసుకోకుండా పనోడు పెళ్లి చేసుకోవడం బాగుండదు కదండి. అందుకని చిన్నయ్య గారికి తొందరగా పెళ్ళి అవ్వాలని తమరు ఆశీర్వదించాల. నువ్వు ఆశించిందే నీ చిన్నబాబు ఆశిస్తున్నాడు. నిజమయ్యా, వారు తొందరగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. పిచ్చివాడా పిచ్చివాడా, ఇప్పుడేగా కథ మొదలైంది. అది చూడటానికేగా ఈ జడం వచ్చింది. అయ్యా, తమరు అన్నది నాకు అర్థం కాల. ఇంటికెళ్ళి చూడు, అదే అర్థం అవుతుంది. వస్తా స్వామి. ఎవరు మీరు? ఏం కావాలి? మిమ్మల్ని అడుగుతుంటే అలా వెళ్తారేంటి? వాళ్ళంతా చిత్తూరు పోలీసులే. పోలీసు అని చెప్పాను కదరా, ఏంట్రా చూస్తున్నారు? పోలే. ఎవరు రంగనాయకమ్మంట ఇంట్లోంచి పారిపోయి ఇక్కడికి వచ్చి దాక్కుందంటగా. దాన్ని తీసుకుపోవడానికి వాళ్ళ బావయ్య వచ్చాడు పోలీసులతో. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా. రాయుడు, ఎస్పీ రాయుడు. ఆడి పేరు చెబితే చిత్తూరు జిల్లా గడగడ గడగడలు ఆడుద్ది. పెద్ద గొడవ పెట్టుకుందామని వచ్చాడు. ఆగరని చెప్పి
తిన్నగా ఇక్కడ తీసుకొచ్చా. గొడవ పెట్టుకోకుండా దాన్ని ఆడి చేతికి ఇచ్చి పంపించేయి. ఇంకా నేను వస్తా. ఎవరు ఏవే నన్నే పిచ్చోడు అనుకున్నావా? పార్ట్లు పేలిపోతాయి. పదవే. ఎవరా నువ్వు? ఎక్కడది? ఇదిగో ఇక్కడుంది. నేను రాయుడు, ఎస్పి ప్రతాప్ రాయుడు. నా ఊరు చిత్తూరు. ఇది నా మరదలు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా పెళ్ళాం చెల్లెలు. మరదలు పద్ద. కాదండి, వీడిని నమ్మకండి, దయచేసి నన్ను కాపాడండి. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. అంటే నా మరదల్ని వదిలేమంటా? వదిలేస్తా. మరదలా నిన్ను వదిలేస్తా. ఎవడ్రా అది? చిన్న బొమ్మ చేస్తావురా? ఓరి పిచ్చోళ్ళారా, ఈ పిచ్చోడి కాస్త పిచ్చి కుదిరించండి రా.
రాయుడు, అన్నయ్య, నీ బతుకంతా నాకు తెలుసు. ఇంకెప్పుడైనా రంగనాయ్ గురించి పక్కకొచ్చావో పార్ట్లు పేలిపోతాయి. ఇంకా పేలటానికి నా ఒంట్లో ఏముంది బాబు? నా పాటలన్నీ పటా పటా పేల్చావు. ప్రమాణంగా చెప్తున్నాను, ఇక ముందు నా చిత్తూరు బార్డర్ దాటి నా కాళ్ళని ఈ పట్టిసీమలో పెట్టాను. బాబు, ఒక స్మాల్ రిక్వెస్ట్. నాకు ఆ కళ్ళజోడు చుట్టా లేకపోతే మన చిత్తూరు డిస్ట్రిక్ట్ లో నాకు రెస్పెక్ట్ లేదు. తీసుకున్నా? బండి స్టార్ట్ చేయండిరా, పదండి. ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు పంపుండాల్సిందిరా. మనకేమన్నా నౌకర్లు కరువా? ఆ అమ్మాయి గురించి నువ్వెందుకు నా గొడవ పడ్డాం? నువ్వే ఆలోచించు. నీకేదైనా అయితే నేనేం కావాలరా? కాస్త నీళ్లు తీసురా. నాకేం జరగదమ్మా. ఇంకా ఏం జరగాలి? అచ్చోస్ రాంబోతుల మొహం వాడు. ముందు ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి వెళ్ళమను. ఆ పని మాత్రం చేయలేను. జీవితంలో పెళ్ళే చేసుకున్నాను నేను. ఒప్పుకున్నానంటే కారణం రంగనాయక్ మనసు ఇవ్వటం వల్లే. రామా వాళ్ళంటే నువ్వు ఒప్పుకుంటావో వద్దంటావో అని ఇంతకాలం నీ దగ్గర దాచుంచాను. ఏమిటి నువ్వు అనేది? అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటానన్నది పద్మినిని కాదా? ఏంటమ్మా నువ్వు అనేది? తన్ని కల్లో కూడా నేను ఆ ఉద్దేశంతో చూడలేదు. దాహం తీర్చుకోవడానికి నీళ్ళు అడిగామనుకున్నాను బావా, కానీ చెయ్యి కడిగేశావు. పర్వాలేదు బావా, వస్తాను. పద్మిని, నువ్వు వెడకమ్మా. నేను వాడితో ఒకసారి అంతా విన్నాను అత్తయ్య. నా మాట వినమ్మా. లేదు, నేనేమి బాధతో వెళ్ళడం లేదు. మీరే చూడండి, నాకు వెక్కిళ్ళు రావట్లేదు. రాజా, మీ మామయ్య గురించి నీకు సరిగ్గా తెలియదు బాబు. ఈ విషయం తెలిస్తే ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఏమైనా కానిమ్మా, నాకు పెళ్ళంటూ జరిగితే అది రంగనాయకతోనే, లేదా ఈ జీవితం ఇంతే. మధ్యలో నువ్వు ఇక్కడికి వచ్చాడు ఎందుకని నేను అక్కడ కలమంది. బావంటే నీకు ప్రాణం కంటే ఎక్కువ అన్నావని కూలి పని చేసుకునేవాడిని క్షమించమని అడిగాను. రంగనాయకు బావని ఎక్కడెక్కడో వెతికి ఎంత కష్టపడి తీసుకొచ్చాను తెలుసా నీకు? ఎందుకే? ఎందుకో? ముత్తు రంగనాయకు బావని ఎందుకు కొట్టాడు రాడు? ముత్తుకి మాడరానివ్వదంట, తాటికూలోడనే. అంతేకాదండి, దానికి మటుకు ముత్తంటే ప్రాణం అండి. అందుకయ్యండి ఈ నిజం ఎందుకు దాచావురా? లోగడ పనోడు గురించి చెప్పినందుకు కొట్టారు కదండి, అందుకే దాని గురించి చెప్పలేదండి. నా దగ్గర దాచావు సరే, నీ యజమాని దగ్గర ఎందుకు దాచావురా? ఇది నీ జీవితానికి మంచి అవకాశం. కట్టు కథలు కట్టి నీ యజమాని నమ్మించు.